ఆమె ఒకప్పుడు మిస్ వైజాగ్ తెలుగమ్మాయి అవార్డు విన్నర్ కూడా. అయితేనేం మహిళే కదా, అందుకే సవతిపోరు తప్పలేదు. తన భర్త వేరే మహిళతో ఏకాంతంగా గడుపుతుండగా వచ్చి వారి గుట్టు రట్టు చేసింది. ఏకాంతంగా ఉన్న సమయంలో వెళ్ళి వారి అక్రమ సంబంధాన్ని మీడియా సాక్షిగా బయటపెట్టింది. తన కళ్ల ముందే వేరొకరితో తన భర్త అంత సన్నిహితంగా ఉండటం చూసి సహనం కోల్పోయిన భార్య చెంప చెళ్ళుమనిపించింది. అసలేం జరిగిందంటే, మాజీ మిస్ వైజాగ్ నక్షత్రకి వెంకట సాయితేజకి 2017లో వివాహం జరిగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. వీరిరువురు ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళైన కొన్నేళ్లకే వీరి మధ్య మనస్పర్ధలు తలెత్తినట్టు తెలుస్తోంది. వెంకట సాయితేజ కూడా నటనకు సంబంధించిన రంగంలోనే ఉన్నాడని సమాచారం అందుతోంది. కాబట్టి నక్షత్ర నేరుగా అతడి ఆఫీస్ వద్దకు వెళ్ళి ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉండటాన్ని ఆసరాగా తీసుకున్న సాయితేజ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని నక్షత్ర ఆరోపించింది. ఈ వ్యవహారం గురించి ప్రశ్నించడం వల్లనే తమ కాపురంలో కలతలు తలెత్తాయని చెబుతోంది. ఈ క్రమంలో తన భర్త ఎలాంటివాడో తెలియజెప్పేందుకే నక్షత్ర మీడియాతో సహా అక్కడికి చేరుకుని వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఆ క్షణంలో నక్షత్ర కోపం కట్టలు తెంచుకోవడంతో తన భర్తతో సన్నిహితంగా ఉంటూ దొరికిపోయిన మహిళను, తన భర్తను ఇద్దరిని చెంప పగలగొట్టింది. అంతేకాదు వారిని దుర్భాషలాడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. షూటింగ్ ఆఫీస్ వద్ద గొడవ చేయడం సమంజసం కాదని పోలీసులు నక్షత్రకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. ఇది ఇలా ఉంటే, తన భార్య నక్షత్ర గత 3.5 సంవత్సరాలుగా తనకు దూరంగా ఉంటోందని, తన మీద తప్పుడు కేసులు పెడుతోందని సాయితేజ ఆరోపించాడు.